ప్రియులరా అందరూ అలాగే లేచి నిలబడండి. మరి సేవకుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. దయచేసి మీ మొబైల్స్ ఏమైతే ఉన్నాయో అవి కొంచెం సైలెంట్లో పెట్టుకోండి. స్విచ్ ఆఫ్ చేయొద్దు, కానీ సైలెంట్లో పెట్టుకోండి. కానీ ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి కనుక మీ మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టుకుని వాక్యం కొరకు, మరి సేవకుని ద్వారా దేవుడు మాట్లాడే మాటల కొరకు మనం ఆశతో ఎదురు చూద్దాం. ఈ సమయంలో మన మధ్యకు వచ్చిన దైవజనులు మరి రెవరెండ్ డాక్టర్ వి రంగరాజు గారిని ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొడదాం అందరం కూడా. దయచేసి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సర్వ ఆశీర్వాద స్తోత్ర వచనముల కంటే మించిన ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క 6th యానివర్సరీ సెలబ్రేషన్ సర్వశక్తి గల దేవుని ప్రార్థనా మందిరం యొక్క 6th యానివర్సరీ సెలబ్రేషన్కి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. వారి సతీమణికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మధ్యాహ్నం కాసేపు వారి సాక్ష్యాన్ని గురించి విన్నాను. ఎలా పరిచర్యకు వచ్చారు, ఎలా దేవుడు పిలిచారు, ఎలా పరిచర్య చేస్తున్నారు, సంఘం ఎలా ఉంది అనే విషయాల గురించి చాలా సంతోషం అనిపించింది. దేవుడు వారి అవసరతలను తీర్చినటువంటి విధానం వాక్యానుసారం అద్భుతంగా అనిపించింది. సో మరి ఈరోజు కూడా నేను చర్చ్ గురించి, ఇది చర్చ్ యానివర్సరీ కాబట్టి కరామా చర్చిలో వృద్ధి కలుగు చేయు దేవుడు అని మాట్లాడాను. కొద్దిగా సౌండ్ పెంచినాను. వృద్ధి కలుగు చేయు దేవుడు అని మాట్లాడాను. ఈరోజు ప్రాముఖ్యంగా అన్ని విషయాలు చెప్పలేను, కానీ ఒక చర్చ్కి అవసరమైనటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు సంఘం అభివృద్ధి చెందడానికి, ఇలాంటి యానివర్సరీస్ అనేకం జరుపుకోవడానికి, ప్రతి యానివర్సరీలో కొన్ని క్రొత్త విషయాలని తలపోసుకోవడానికి, ప్రతి యానివర్సరీలో దిస్ ఇస్ వాట్ మై డెవలప్మెంట్, ఈ సంవత్సరం అంతా దేవుడు ఈ విధంగా చేశాడు, ఇది ఆయన నమ్మకత్వం, ఇంతమందిని రక్షించాడు, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఇంతమందిని స్వస్థపరిచాడు, ఇంతమందికి మేలు చేశాడు, అని ప్రభు శక్తిని గూర్చి సాక్ష్యం ఇచ్చేటువంటి యానివర్సరీగా ప్రతి చర్చి ఉండాలంటే ఈరోజు నేను చెప్తున్నా మెన్షన్ చేస్తున్న 3 విషయాలు ప్రతి సంఘానికి ఉండాలి. కాబట్టి దయచేసి ఈరోజు ఈ సందేశాన్ని హృదయపూర్వకంగా తీసుకోండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన ప్రత్యక్షత. ఇదే ప్రత్యక్షతని నా చర్చెస్ మీద యాక్టివేట్ చేస్తున్నాను. అద్భుతమైన దేవుని అభివృద్ధిని చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. చర్చ్ అంటే గోడలు కాదు. చర్చ్ అంటే విశ్వాసులు, మనుషులు, క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారు. కాబట్టి చర్చ్కి మాత్రమే కాకుండా ఈరోజు చర్చ్లో ఉన్నటువంటి మీ అందరికీ అనుగ్రహించబడుతున్న ఈ యొక్క దిస్ ఇస్ నాట్ సో సీక్రెట్, బట్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్. తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలియదు. ఈ 3 విషయాల్ని ఈరోజు నేను చెప్పలేను. ఒకే విషయాన్ని మాట్లాడతాను. దయచేసి హృదయపూర్వకంగా మీరు దాన్ని జీవితంలో మర్చిపోకుండా ఈ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఓకే, మరి నాతోటి దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఎలీషారాజు గారికి ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అయ్యా కొద్దిగా ఏసీ ఇంక్రీజ్ చేస్తారా? ఏమైనా ఉందా? ఆప్షన్ ఉందా ఇక్కడ? ఏసీ కాస్త ఇంక్రీజ్ చేస్తే మాట్లాడకముందే చెమటలు పడుతున్నాయి ఇక్కడ. యా, అది కింద కొద్దిగా నా వైపు దాన్ని స్లైడ్స్ ఎత్తండి, పైకి ఎత్తండి. దాన్ని ఒకసారి టర్న్ చేసి అది అయ్యా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
రైట్. 3 విషయాలు ఈరోజు మీతో మాట్లాడుతూ, నెంబర్ 1, చర్చ్ నీడ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చర్చికి కావాల్సింది ఇలాంటి శుభకరమైనటువంటి యానివర్సరీస్, నామకార్థంగా కాకుండా గ్రేట్ సెలబ్రేషన్తో, స్పిరిచువల్ సెలబ్రేషన్తో గొప్ప కార్యాలని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలంటే చర్చికి కావాల్సింది చెప్పండి ఏంటి? దేవుని మహిమ. నోటితో చెప్పండి ఒకసారి. నెంబర్ 2, చర్చ్ నీడ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చర్చి యొక్క ఊపిరి, చర్చి యొక్క ప్రాణం ఏంటి అని అంటే మనుషులు కాదు, ఉన్నవాళ్ళు కాదు, చదువుకున్నోళ్ళు అంతకంటే కాదు. చర్చికి ఊపిరి ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘానికి ఉనికి పట్టు దేవుని సన్నిధి. అనండి ఒకసారి, దేవుని సన్నిధి. నెంబర్ 3, చర్చికి అతి ప్రాముఖ్యంగా కావాల్సింది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి ఒకసారి, ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మలోని ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క హస్తం తోడుగా ఉండాలి. ఈ 3 చర్చిలో ఎప్పుడు బేసిక్గా ప్రాముఖ్యం అవుతాయో ఆ చర్చ్ ఎప్పుడూ కూడా కొరతతో ఉండదు, ఆ చర్చ్ ఎప్పుడూ కూడా సమృద్ధితో ఉంటుంది. చర్చ్ అంటే చర్చిగా కనబడుతుంది, చర్చిని చర్చిగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం. సంఖ్యలోనూ చూడొచ్చు, మందిలో మాత్రమే కాదు, మందిలో ఉండవలసినటువంటి దైవ సంబంధమైనటువంటి సామర్థ్యాన్ని మనం చూడొచ్చు. నాట్ ఓన్లీ క్వాంటిటీ అండ్ ఆల్సో ద క్వాలిటీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో ఈ యానివర్సరీ సెలబ్రేషన్లో నేను ఈరోజు అతి ప్రాముఖ్యంగా సంఘానికి, సంఘస్థులకు, దైవజనునికి కావలసిన ప్రత్యక్షతతో కూడిన ఏదో 2 మాటలు థ్యాంక్స్ గివింగ్ గురించి చెప్పేసి వెళ్ళిపోతే నాకు నేను పర్పస్కి జస్టిఫికేషన్ చేసిన వాడిని కాదు. థ్యాంక్స్ గివింగ్ గురించి 100 మెసేజ్లు మాట్లాడతాం. ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్ రకరకాలుగా చెప్పొచ్చు. నో, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఆన్ దాట్. నేను మీకు ఒక ఛాలెంజ్ని, రేపు నేను వెళ్ళిపోయినా మీ జీవితంలో ఉపయోగపడే ఒక ప్రత్యక్షతని ఇచ్చి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. నాతో పాటు ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. టర్న్ యువర్ బైబిల్స్, ఎక్సడస్, నిర్గమాకాండం 33వ అధ్యాయం. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగం 18వ వచనం చదువుదాం. నీ మహిమను నాకు చూపుమనగా నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, కరుణించెదను. చాలు. దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. అనండి ఒకసారి ఆ మాట. దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. చిన్న ప్రార్థన చేద్దాం. నా ప్రాణమునకు ప్రియుడైన తండ్రి, నీ ప్రియ కుమారుడు, నా రక్షకుడు నైన యేసుక్రీస్తు వారిని బట్టి స్తోత్రం. ఈరోజు మేమందరం నీ సంఘానికి అతి ప్రాముఖ్యంగా కావలసినటువంటి ఊపిరిని గూర్చి మేము మాట్లాడుకోబోతున్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి దైవదాసులతో, నాతో, ఈరోజు వాక్యాన్ని వినడానికి వచ్చిన ఈ ప్రజావాహినితో దయచేసి మీరు మాట్లాడండి.
మేము అభివృద్ధి నొందునట్లు. ఇలాంటి అనేకమైనటువంటి యానివర్సరీస్ మా జీవితంలో మేము సెలబ్రేట్ చేసుకున్నట్లు, ఎస్పెషలీ సర్వోన్నతుని దేవుని శక్తి కలిగిన ఈ సంఘం దేవుని బలాన్ని దేవుని శక్తిని కలిగినటువంటి సంఘంగా మార్చబడినట్లు, నీ దాసుడు నీ దాసురాలు గొప్ప అభిషేకంతో నీ మహిమ కలిగిన కార్యాలు చేయుటకు ఈరోజు నీ మహిమను గూర్చి కొన్ని విషయాలు దయచేసి తెలియచేయమని, వినడం మాత్రమే కాకుండా వినిన వాక్యం మా హృదయాల్లో పనిచేయడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ తండ్రి సమస్తాన్ని మీ ఆధిపత్యానికి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఒకసారి హల్లెలూయా. రైట్. నేను సహజంగా ఏదైనా ఒక చిన్న స్టోరీ చెప్పడం నాకు అలవాటు, కానీ మనకు టైం చాలా అయిపోతుంది కాబట్టి నేను ఏం స్టోరీలు చెప్పను, ఒకటే దేవుడి స్టోరీ చెప్తా. సరేనా? రైట్. మోషే ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు. మోషే కూర్చున్న ఇంట్రడక్షన్ ఒకవేళ ఇవ్వాలంటే మీ అందరికీ చాలా మందికి మోషే చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి తాతగారు మీరు, అవునా కాదా? ఆయన కూర్చున్నటువంటి ఒక ఇంట్రడక్షన్ ఏమిటంటే, పుట్టకూడని టైంలో పుట్టాడు, పెరగకూడని స్థలంలో పెరిగాడు, చెయ్యలేనటువంటి పరిచర్యం చేశాడు. 3 ఇంట్రడక్షన్స్. ఒకటి, పుట్టకూడని సమయంలో పుట్టాడు. మీరు చెప్పండి. ఓకే, దాని అర్థం ఏంటి? ఎట్లా? మగపిల్లలు పుడితే చంపేయండి అనే రూల్ వచ్చినప్పుడు మోషే పుట్టాడు. నీ దేవుడు నా దేవుడు ఎట్లాంటోడంటే, ఛాలెంజ్ ఉంటేనే ఆయన ఫీల్గా థ్రిల్ అవుతాడు, కానీ ఛాలెంజ్ లేకపోతే సప్పకుంటాడు. రియల్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ ఛాలెంజెస్. డూప్లికేట్ పీపుల్ విల్ ఫీల్ ఫియర్ వెన్ దే లుక్ ఎట్ ద ప్రాబ్లం. సమస్యను చూస్తే నీకు భయం వేస్తుందంటే నీలో సామర్థ్యం లేదు. సమస్య మీదకి వచ్చినప్పుడు దీని అంతు చూద్దామని అనిపిస్తుందంటే నీలో సామర్థ్యం ఉంది. నీ దేవుడు కూడా సామర్థ్యము స్టఫ్ కలిగినోడు కానీ పిరుకోడు కాదు. మగపిల్లల్ని పురిట్లోనే చంపేయండి అనేటువంటి ఆజ్ఞ ఫారో జారీ చేసినప్పుడు పుట్టించాడు దేవుడు మోషేని. దేవునికి స్తోత్రం. ఆ టైంలో చచ్చిపోవలసిన వాడు, కానీ చంపాడా? చంపటం ఫరో వల్ల అయిందా? ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ జారీ అయిందో, ఏ ప్యాలెస్ నుంచి ఆర్డర్ జారీ అయిందో, జారీ అయినటువంటి ఆర్డర్ను బట్టి ఎంతమంది ఇజ్రాయేలు మగపిల్లలు చచ్చిపోయారో అదే ప్యాలెస్లో పెంచాడు ఆయన. ఎవరికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, ఎక్కడ పెంచాడు? ద సేమ్ ప్యాలెస్. ఎక్కడి నుంచి అయితే మోషేని చంపేయండి అనేటువంటి ఆర్డర్ వచ్చిందో అదే మోషేని ఆ ప్యాలెస్లోనే రాజకుమారుడు ఎన్ని సంవత్సరాలు పెంచాడు? 40 years. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన పరిచర్య అసామాన్యమైన పరిచర్య. రాళ్ళు ఆయన మాట విన్నాయి, మనుషులు కాదు. చెప్పండి ఏంటి? మనుషులు మాత్రం. రాళ్ళు ఆయన మాట విన్నాయి, నదులు ఆయన మాటలు విన్నాయి, సముద్రం ఆయన మాట, ఆకాశం ఆయన మాట. చెప్పండి. చేదు ఆయన మాట వింది. ప్రైజ్ లార్డ్. ఇసుక ఆయన మాట వింది, ప్రకృతి ఆయన మాట వింది. ఆయన మాట్లాడితే అద్భుతం, చెయ్యెత్తితే అద్భుతం, కర్రలేపితే అద్భుతం. ప్రైజ్ లార్డ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది చిన్న ఇంట్రడక్షన్ అబౌట్ మోసెస్. ఇలాంటి మోషే ఎన్నో కార్యాలు చూశాడు. ఫారోని అందరూ కత్తితో ఎదిరించలేరు. ఏ రాజ్యం కూడా ఫరోని కత్తితో ఎదిరించే ధైర్యం ఎవరికి కూడా లేదు. కానీ కర్ర తీసుకెళ్ళి ఏం చేశాడు? ఎదిరించి ఓడించి వాడిని ఏం చేశాడు? జయించాడు. ప్రైజ్ లార్డ్. నీ చేతిలో ఏముందనేది మ్యాటర్ కాదు, దాంట్లో మ్యాటర్ ఉందా లేదనేది ఇంపార్టెంట్. నీ చేతిలో కర్ర ఉందా, నీ చేతిలో AK-47 ఉందా, లేకపోతే నీ చేతుల్లో ఏముందనేది మ్యాటర్ కాదు, అసలు ఉన్న దాంట్లో మ్యాటర్ ఉందా లేదా అని. మ్యాటర్ లేని వాళ్ళు ఏమీ చేయలేరు, మ్యాటర్ కలిగిన వాళ్ళు చేయకుండా ఉండలేరు. ఆ మ్యాటర్ ఏంటండి? ఎస్. ఏ మొహమాట పడుతున్నారు? ఫ్రీగా మాట్లాడండి.
ఆ మ్యాటర్ ఏంటి అంటే నీ తెలివితేటలు నా తెలివితేటలు కాదు, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దాట్స్ యువర్ మ్యాటర్. ఆ ప్రభు శక్తి నీలో నీతో ఉంది అని అంటే దేవుడు నేను నీ చేతిలో ఏముంది అన్నాడు, కర్ర ఉంది అన్నాడు. బళ్ళి ఉంది అనలా, కర్రనే ఏం చేశాడు, నీ చేతిలో ఏముంటే దాన్ని వాడుకుంటాడు. సంసోన్ చేతికి ఏ వెళ్ళిందంట, గాడిద దవడ ఎముకెళ్ళిందంట, దాన్నే వాడాడు. ఏముంది మీ దగ్గర అన్నాడు, 5 రొట్లు 2 చేపలు, దాన్నే వాడాడు. మీ దగ్గర ఏమి లేదు అని బాధపడద్దు, నీ దగ్గర ఏముందో అది చెప్పండి, దాన్ని వాడతాడు ఆయన. నీ దగ్గర ఉన్న దాంతోనే అద్భుతం చేయగలిగిన అద్భుతకరుడు చెప్పండి ఎవరు, ఆయన. నీ దగ్గర ఏదో గొప్పదుంటేనే చేస్తే ఆయన కాదు, ఆయన మనిషి. నీ దగ్గర చేతకాంది నీ దగ్గర ఉన్నా నీ హృదయపూర్వకంగా ఉన్నదాన్ని దేవుని దగ్గర చెప్తే, మనకున్నది చెప్పుకోవడం చాలా కష్టం కదా, అవునా కదా. ఎవరైనా కనపడ్డారు, ఏంటి సార్ బాగున్నారా, మీరు దుబాయ్లో ఉంటారంటగా అంటే అప్పుడు ఇక్కడ అంతా అప్పులే మీకు, కానీ పైకి మాత్రం మంచి గంభీరం, ఏంటి అసలు ఏంటి నేను దుబాయ్, ఆ తర్వాత తెలుసుది ఏంటి అనేది. సో అట్లా కాదు, ముందు ఉన్నది చెప్పండి. వాస్తవంగా ఉండడం నీ చేత అయితే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ నీడ్స్ క్లారిటీ. ఎప్పుడు దేవునికి కావాల్సింది డంబం కాదు, దేవునికి కావాల్సింది చెప్పండి ఏంటి, వాస్తవికత. దేవునికి కావాల్సింది వాస్తవికత. దేవునికి స్తోత్రం. సో ఈ యొక్క మోషే అద్భుతమైనటువంటి వ్యక్తి. ప్రకృతి ఈయన మాట వింది, సైన్యాలు ఈయన మాట విన్నాయి. ఈయన మాట దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి, దేవుని పవర్ని అల్టిమేట్గా చూసినటువంటి వ్యక్తి. ఇంకా ఏం చూడాలి ఆయన. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట ఇంత చూసిన తర్వాత ఆయన వచ్చి దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నిజంగా నీ కటాక్షం నా మీద ఉంటే, నిజంగా నువ్వు కానీ నన్ను ప్రేమిస్తుంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పావు కదా ఒకసారి, నాకు బాగా గుర్తుంది. నేను కానీ నిజంగా నీకు ఇష్టమైతే, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను అన్నావు కదా. ఏంటి మోషే పేరేంటి అంటే అర్థం ఏంటి, నీటిలో నుండి పుట్టినోడు కాదు, తీయబడిన వాడు. ఎందుకు మోషే పేరంటే అర్థం, మైఖేల్ జాక్సన్ అన్నట్టు ఏమైనా ఉంది, అది ఏమి లేదు కదా. మోషే ఏంషే ఆపేషే అంటావు చూడండి, ఆ టైప్. అది ఏం పెద్ద ఏముంది అందుట్లో, దాని అర్థాన్ని బట్టి ఆయన ప్రేమించాడు. మోషే, ఈరోజు నేను నీళ్ళల్లోంచి తీసి ప్రవక్తగా మార్చాను, రేపు నీళ్ళల్లోంచి నా సంఘాన్ని బయటికి తీస్తాను. నిన్ను నీళ్ళల్లోంచి బయటికి తీసి అరణ్యంలో నా ప్రవక్తగా వాడుకున్నాను, ఇజ్రాయేలు కొరకు వాడాను. రేపు నా సంఘాన్ని నీళ్ళల్లో నుంచి ఆత్మలో నుంచి బయటికి తీస్తాను. వాళ్ళు కనాను దేశంలో కాదు, పరమ కనాన్లోకి ఎంటర్ అవుతారు. నీళ్ళలోంచి బయటకు వచ్చిన వాళ్ళేమో కనాన్లో ఎంటర్ అయ్యారు, కానీ వీళ్ళు మాత్రం పరలోకంలోకి ఎంటర్ అవుతారు. ఈ పేరు రేపు జరగబోయేదాన్ని 1500 సంవత్సరాల తర్వాత రాబోయే ఒక సంఘానికి సూచనగా ఉంది కాబట్టి నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానయ్యా అని చెప్పాడు. సో ఇంతటి మోషే ఒకటి అడుగుతున్నాడు దేవుణ్ణి, మన పిల్లలు చాక్లెట్ అడిగినట్లు, డాడీ 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 ప్లీజ్ నో అన్నబాక డాడీ, నో అన్నబాక డాడీ, నో అన్నబాక డాడీ. నా కొడుకు ఒక 10 పైర్స్ ఉంటాయి వాడికి షూస్, ఒక 10 జతలో 12 జతలో ఉంటాయి వాడికి షూస్, డిఫరెంట్ ఇవి. ఇప్పుడు ఫోన్ చేస్తే అంటున్నాడు, డాడీ ఒక షూ తీసురా డాడీ అంటున్నాడు. అంటే నీ 12 జతల్లో నాకు ఇక్కడ కొత్తగా ఉన్నట్టు ఏం కనపడలేదురా అన్నాను నేను. అన్నా అలా అనద్దు డాడీ, ఉంటాయి ఇంక చాలా ఉంటాయి అక్కడ, దయచేసి తీసురా డాడీ అంటాడు. సో పిల్లలు మనల్ని ఎట్లా ఆడుకుంటారు, బతిమలు ఆడుకుంటారు కదా, అట్లాగే బతిమలు ఆడుతాడు. ఏమనంటే, అయ్యా నిజంగా నీ కనికరం నా మీద ఉంటే ఒక్క రిక్వెస్ట్ నాది. ఏంటా రిక్వెస్ట్, నీ మహిమను నాకు చూపు. మళ్ళీ చెప్పండి ఒకసారి, నీ మహిమను నాకు కనుపరచు. చాలు. ఈ రాత్రి ఒకే ఒక మాట మీద చెప్తాను. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టాక్, ఇంకొక యానివర్సరీ ఎక్కడ ఉంది దాంట్లో ఐ విల్ టాక్ అబౌట్ మోస్ట్లీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడతాను మోస్ట్లీ. సో ఈరోజు ఒక్కసారి మహిమను గురించి ఒక హింట్ ఇచ్చి ఈ సంఘానికి నా బాధ్యత మహిమ గురించి ప్రార్థన చేసి నేను వెళ్తాను. ఓకే గారు, దేవునికి స్తోత్రం. ఇంత శక్తిని చూసిన మోషే మహిమలో ఏముందని మహిమను చూపించమని అడుగుతున్నాడు.
ఎప్పుడైనా ఈ మహిమను గురించి అసలు మీరు ఆలోచించారా? మహిమ అనేది బైబుల్లో ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. దైవజనులు చాలాసార్లు బోధించుంటారు. ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. మన బైబిల్లో తెలుగు భాషలో మహిమ అనే ఒకే మాట వాడబడింది, కానీ హీబ్రూ అండ్ గ్రీక్లో ఈ మహిమ అనేది 133 సార్లు డిఫరెంట్ విధాలుగా డిఫరెంట్ అర్థాల ద్వారా ఈ యొక్క మహిమ అనేది వాడాడు. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎందుకు మోషే ఈ మహిమను అడిగాడు, అసలు ఈ మహిమలో ఉన్నదేంటి అంతా నేను చెప్పలేను, నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్క పాయింట్, అంటే మిగిలిన ఆ లెవెల్స్ కూడా తెలుసు, కానీ మీ స్టాండర్డ్కి ఒక్క లెవెల్ నేను ఇస్తాను. ఆ లెవెల్ని దయచేసి మీరు రిసీవ్ చేసుకోమని మేము మనవి చేస్తున్నాం. హల్లెలూయా. వాట్ ఈస్ దేర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? మహిమను ఇవ్వమని ఎందుకు అడిగాడు? మహిమలో ఉన్నది ఏంటి? ఒకసారి వాక్యంలో చూద్దామా? చూడండి ఒకసారి 16వ అధ్యాయం నిర్గమాకాండం. ఒక్క నిమిషం అయ్యా. నాది ఇది కొత్త బైబిలు. అబ్బా, కరెక్ట్గా చదివారమ్మా. ఏమ్మా? ఓకే, అంటే నాకు తెలియక కాదు, మీరు అంత కరెక్ట్గా చదివారేంటని. సో 7వ వచనం, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము చాలు. బైబిల్ గ్రంథంలో మహిమ అనే ప్రస్తావన జరిగినటువంటి మొట్టమొదటి సంఘటన. అసలు మహిమ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మహిమ ద్వారా జరిగిందేంటి, ఇంకా బైబిల్లో ఫర్దర్గా వెళ్ళబోయే ముందు అసలు బైబిల్ మహిమలో ఉన్న ఆల్ఫబెట్ ఏంటి అని ఆలోచిస్తే, ఒకరోజు దాదాపు 2 నెలల 15 రోజులు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయలుదేరి సీను అరణ్యానికి వచ్చారు. ఏ అరణ్యానికి వచ్చారు? సీను అరణ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? లేదు 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 లేదు. మీలో కూడా చాలా మంది ఇదే డైలాగ్ ఎప్పుడు వేస్తూ ఉంటారు. లేడీస్ చాలా మంది, ఏముంది ఏముంది ఏముంది, ఏం కొన్నావు, ఏం సంపాదించావు, ఏం తెచ్చావు, మీరు ఇది మాట్లాడుతుంటే మీకు అట్లాగే ఉంటుంది. మనకి చిన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా పెద్దోళ్ళు బియ్యం అయిపోయినాయి అనుకోండి, ఏమంటారు? బియ్యం నిండు. ఎందుకంటారు తెలుసా? అయిపోయినాయి అన్నప్పుడు అంట దేవతలు వచ్చి ఏమంటారంట, తదాస్తు అంటే ఇక ఆ గిన్నెలోకి అంతే సంగతులు. ఇక అందుట్లో బియ్యం రావు. కాబట్టి లేదు అనే మాట అసలు నోట్లో రాకూడదు. నా ప్రభువు ఇస్తాడు, నా ప్రభువు చేస్తాడు, నా ప్రభువు నింపుతాడు, నా ప్రభువు దీవిస్తాడు, ఇది నా ప్రభువు కార్యాన్ని ఇక్కడ నేను చూస్తాను. ఇది నీ విశ్వాసపు భాష తప్ప ఇది లోకస్తుల, అవిశ్వాసుల, అరణ్యంలో చచ్చిపోయే వాళ్ళ భాష. ఏంటిది? లేదు 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 లేదు. మళ్ళీ ఎప్పుడు మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఈ మాట ఎత్తారంటే మీ పరిస్థితి కూడా ఇది అరణ్యమే. ఏదో పైకి 4 రంగులు కనపడుతున్నాయి కానీ, లైట్లు కనపడుతున్నాయి, ఇది అరణ్యమే. జాగ్రత్త. అసలు ఈ మాట మన నోట్లో ఉండడానికే వీల్లేదు. ఇది నా ప్రాక్టికల్ అనుభవం. ఇది దేవుడు నాకు నేర్పించినటువంటిది. దేవునికి స్తోత్రం. రైట్. వీళ్ళు 2.5 నెలలకి వచ్చేసరికి వాళ్ళ నోట్లో, అందరి నోట్లో ఎప్పుడు ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుని, అక్కడ ఉన్నప్పుడు మేము మాంసం తినేవాళ్ళం, ఏమే కేకరకాయలు తినేదాను కాదా? అవును. నువ్వు మా డేక్షా ముందు చచ్చి ఉంటే ఎంత బాగుండేదో, ఇక్కడ చావటానికి తెచ్చాడు అని ఒకళ్ళు. ఈ డైలాగ్ తర్వాత ఆ డైలాగ్, ఆ డైలాగ్ ఈ డైలాగ్, ఈ డైలాగ్ ఆ డైలాగ్. మొత్తం సమాజం అంతా ఏమనుకుంటున్నారంట? సణుగుతున్నారు, గొణుగుతున్నారు, తిడుతున్నారు. ఎప్పుడు ఐగుప్తుని తలుచుకుంటున్నారు, బానిసత్వాన్ని తలుచుకుంటున్నారు, విడుదలను తలుచుకునేవాడు, దేవుణ్ణి తలుచుకునేవాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడిని తలుచుకునేవాడు, అద్భుతాలు చేసిన వాడు తలుచుకునేవాడు ఒక్కడు కూడా లేడు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే దేవునికి విపరీతమైన కోపం వచ్చింది. మన మాటలే దేవుడంట, ఆయన మన మాటలు ఏం చేస్తాడు? యెహోవా భక్తులు
సంభాషించుచున్నప్పుడు ఆయన చెవి యొగ్గి ఎందుకు ఆలకిస్తాడు అని అంటే, నువ్వు మాట్లాడేది విశ్వాస భాష, ప్రభువుని బట్టి మాట్లాడుతున్నావా, ప్రభువు మీద విశ్వాసంతో మాట్లాడుతున్నావా, లేకపోతే ఈ అవిశ్వాసంతో మాట్లాడుతున్నావా? నిజంగా మీ పిల్లలు మీ గురించి మా డాడీ సూపర్, ఏమనుకున్నా మా డాడీ అంటే, నువ్వేమి ఇవ్వకపోయినా బయటికి వెళ్ళి నీ కొడుకు మీ డాడీ సూపర్ అంటే నీకు ఎట్టుంటుంది? అబ్బో వీడికి ఏదో చెయ్యాలి, లాభం లేదనిపిస్తుంది. అవునా? నేను ఏమి కొనలేదు వీడికి, ఏమి ఇవ్వలేదు వీడికి, బయట మాత్రం నా పరువు తగ్గించలేదు వీడు, బయట మాత్రం నా పరువు ఎంత బాగా చూస్తున్నాడో తెలుసా, కాబట్టి నా కొడుకు నేను ఏమైనా, ఆయన కూడా అదే ఫీలింగ్ వస్తుంది. దేవుని స్తోత్రం. నీ దేవుని గురించి నువ్వు తగ్గించకుండా మాట్లాడినప్పుడు ఆ మాటలు వింటాడు ఆయన. ఖచ్చితంగా నీ పక్షాన్ని ఏం చేయాలో వీళ్ళందరి మాటలు విని మోషేతో చెప్తున్నాడు, మోషే రేపు మీరు నా మహిమని చూస్తారు. బైబిల్ చూడండి ఒకసారి. విల్ కమ్ టు పాయింట్ క్విక్లీ. వర్డ్స్ 10 16-10. అట్లు అహరోను ఇశ్రాయేలుల సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు, అప్పుడు యెహోవా మహిమ మేఘములో వారికి, నెక్స్ట్ నేను ఇశ్రాయేళ్ల సనుగులను నీవు సాయంకాలం మీరు మాంసం తింటారు, ఉదయమున మీరు ఆహారము చేత అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని. దేనికి ఒకసారి స్తోత్రం చెప్పండి, ఇంకొకసారి కాస్త నవ్వుతా. హల్లెలూయా. మీ కోల్గేట్లో ఉప్పు ఉందా? ఉంటే కాస్త నవ్వండి ఒకసారి. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోసెస్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టుమారో. వాళ్ళు రేపొచ్చింది, వాళ్ళు చూస్తూ ఉండగా ఒక ఆకాశం నుంచి ఏమొస్తుందంట? నీల మేఘం కాదది, ఆవిరి మేఘం కాదది, అది అక్కడ అంతకుముందు వచ్చే మేఘాలు కాదవి. ఆ మేఘం ఇట్స్ ఏ సపరేట్ క్లౌడ్, సపరేట్ మేఘం. అది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది. అది దేవుని మహిమతో వాళ్ళ మీదకి వచ్చిందట. స్తోత్రం కలుగును గాక. సో మహిమ పాత నిబంధనలో ఎలా వచ్చింది? యాజ్ ఎ క్లౌడ్, మేఘములాగా. అనండి ఒకసారి, మళ్ళీ చెప్పండి, ఎలా వచ్చింది? కొత్త నిబంధనలో దట్ ఈస్ డిఫరెంట్. అది మొదటి ఇంట్రడక్షన్. మేఘములాగా వచ్చింది. మేఘములాగా వచ్చినప్పుడు వాళ్ళకి జరిగింది, 2 పనులు జరిగినాయి. దేవుడు అన్నాడు, రేపు మీరు ఉదయాన్న మీరు ఏం తింటారు? ఆహారం తింటారు. పొద్దున్నే మాంసం తినకూడదు. ఉదయాన్న మీరు ఏం తింటారు? ఆహారం తింటారు. సాయంత్రం మీరు ఏం తింటారు? మాంసం తింటారు. దేవునికి స్తోత్రం. మార్నింగ్ యూ విల్ హ్యావ్ ఫుడ్ అండ్ ఈవినింగ్ యూ విల్ హ్యావ్ మీట్. ఇప్పుడు అర్థం చేసుకోండి, గ్లోరీ ఆఫ్ గాడ్ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు చూశారు. వాళ్ళు పైనేమో మహిమ మేఘాన్ని చూశారు, క్రిందేమో దాని యొక్క ఎఫెక్ట్ని చూశారు, ఫలితం చూశారు, ప్రభావం చూశారు, ఇంపాక్ట్ చూశారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవడు పైకి చూస్తాడో కిందకు చూస్తే పైకి చూసినోడికి కింద ఏమైనా కనబడదు. పైకి చూడనోడికి, మహిమను చూడనోడికి, దేవుని చూడనోడికి వాడి చేతుల్లో ఏమీ వాడికి కనబడదు. నువ్వేమైనా నీ జీవితంలో చూడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మహిమను చూడాలి, అంటే ప్రభువుని చూడాలి, ప్రభు సహాయాన్ని చూడాలి. అప్పుడే నీ చేతుల్లో ఏమైనా నువ్వు చూడగలవు. దేవుణ్ణి సీక్ చేయకుండా, ప్రభు దగ్గర వెతకకుండా నీ జీవితంలో నీకేమి దొరకవు. కాబట్టి బేసిక్ నేర్చుకోండి. మనం ప్రభువు దగ్గర ప్రతి ఒక్కటి, ప్రభువు దగ్గర మనం ఏం చేయాలి? అడగాలి, చెప్పాలి. దేవునికి స్తోత్రం. సరే, దిస్ ఈజ్ మై పాయింట్. గ్లోరీ ఆఫ్ గాడ్ మీదికి వచ్చినప్పుడు వాళ్ళు దేని గురించి డిస్కస్ చేస్తున్నారో, ఉదయం ఏమో మన్నా వచ్చిందంట, సాయంత్రం ఏమో మాంసం వచ్చిందంట. ఇప్పుడు మహిమలో ఉన్నదేంటి చెప్పండి? ఇప్పుడు మహిమలో ఉన్నదేంటి? మహిమ వచ్చినప్పుడు 2 వచ్చినాయి. మహిమలో ఉన్నది ఏమిటంటే
2 ప్రావిజన్స్. 1 ఆహారం, 2 మాంసం. 1 నిమిషం. దిస్ ఇస్ క్లారిటీ. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్కడి నుంచి? పై నుంచి వచ్చింది. మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? కింద నుంచి వచ్చింది. ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ 2 ప్రావిజన్స్. 2 సౌకర్యాలు ఉన్నాయి, 2 ప్రావిజన్స్ ఉన్నాయి. అదేమిటంటే దేవుని మహిమ ఎవరి మీద ఉంటుందో, ఏ సమాజం మీద ఉంటుందో, ఏ చర్చ్ మీద ఉంటుందో, ఏ కుటుంబం మీద ఉంటుందో, ఏ పర్సన్ మీద ఉంటుందో, పైనుండి వచ్చేది పైనుండి వస్తుంది, కింద నుంచి వచ్చేది నీ జీవితంలో కింద నుండి నీకు వస్తుంది. గ్లోరీ ఆఫ్ గాడ్ లో ఉన్నది ఏమిటంటే సమృద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సమృద్ధి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు రహస్యాన్ని గుర్తుపెట్టుకోండి. కొరతతో మీరు లేమితో ఉన్నప్పుడు స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, ఈ స్తోత్రం ప్రార్థన పనికిరాదు. నీకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే నీ అవసరతను తీర్చేటువంటి ఆ సహాయం ఏది, దేని నువ్వు వాడితే, దేని నువ్వు ఉపయోగిస్తే నీ సహాయం పొందుతావనే ఆత్మ సంబంధమైన వివేకం నీకు ఉండాలి. సో అప్పుడు నీ లేమిలో నువ్వు ప్రార్థన చేయాల్సింది, నీ కొరతలో నువ్వు ప్రార్థన చేయాల్సింది, నీ అక్కర్లో నువ్వు రిలీజ్ చేయాల్సింది ఏంటో తెలుసా? ద గ్లోరీ ఆఫ్ గాడ్. నా మాట అర్థమవుతున్నాయా? ఇటు చెప్తే అర్థం కాదు. తలనొప్పి వచ్చింది, ఏ టాబ్లెట్ వేసుకుంటారు? ఏమండి, తలనొప్పికో టాబ్లెట్ తెలియదా మీకు? తలనొప్పి వస్తే డాట్ వేస్తారు. ఏమేస్తారు? జ్వరం వస్తే ఏమేస్తారు? పారాసెటమాల్ 500. మీరు కనీసం కొన్ని ప్రాముఖ్యమైన రోగాలకి టాబ్లెట్లు ఏంటో మీకే తెలియాలి, లేదంటే బోల్డ్ డబ్బులు అయిపోతాయి. అంతేనా? ఏంటిదండి? పారాసెటమాలా? పారాడాల్. నేను ఒకసారి ఒక డాక్టర్, నేనే డ్రైవ్ చేసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళా బెంగళూరులో. నాకు అబ్డామినల్ పెయిన్, అది ఇండైజెషనల్ పెయిన్. ఫుడ్ సరిగ్గా రకరకాలు తింటాం కాబట్టి ఆ రక్క వచ్చినటువంటి పెయిన్ చాలా సివియర్గా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా సివియర్గా ఉంది, ఒకసారి చూడమన్నా. ఆయన చూసి అన్నాడు, ఏంటన్నా? ఆయన అన్నాడు, స్కాన్ చేయాలన్నాడు. ఏం స్కాన్ చేయాలన్నాడు? అబ్డామిన్ అంతా స్కాన్ చేయి. దేనికి అన్న? కంప్లీట్ ఇన్ఫెక్షన్ ఉందన్నాడు. ఉందనే నీ దగ్గరికి వచ్చింది, మరి దానికి స్కానింగ్ ఎందుకు అన్న. సరే, లేదు చాలా చేయాలన్నాడు. సరే, ఒక పని చెప్పా, బుస్కోపాన్ ఇంజెక్షన్ ఉందా నీ దగ్గర అన్నాడు. ఉందన్నాడు. బుస్కోపాన్ ఇంజెక్షన్ ఒకటి, మెట్రోజుల్ 400 ఒకటి, 2 ఇచ్చేసాయి, ఆ తర్వాత చూద్దాం అన్న. మెడిసిన్ కూడా నీకే తెలుసా అన్నాడు. తెలుసు నాకన్నా. ఇచ్చేసాడు, పంపించాడు, అయిపోయింది. నీకు విషయం ఏంటో అర్థమైతే నిన్నెవడూ కూడా ఏం చేయలేడు, మోసం చేయడు. సరే, ఎందుకు చెప్పానంటే జ్వరానికి నువ్వు డాట్ వేసినట్టు, తలనొప్పికి నువ్వు డాట్ వేసినట్లు, జ్వరానికి నువ్వు పారాసెటమాల్ వేసినట్లు, తలనొప్పికి నువ్వు నవాంజన్ వేసినట్లు, ఈ విధంగా నీకు వచ్చిన సమస్యకి సూటబుల్ టాబ్లెట్ చేసినట్లు వచ్చిన సమస్యకు కూడా సరైన వాక్యాన్ని ఉపయోగించాలి. నువ్వు సరైన వాక్యాన్ని ఉపయోగించి ప్రార్థన చేస్తే అప్పుడు నీ అవసరం తీరబడద్దు. కానీ ఈ జనరల్ ప్రార్థనలో, సాంబార్ ప్రార్థనలో, ఇదేంటి పులగం ప్రార్థనలో ఉపయోగపడదు. నువ్వు లోకంలో అప్డేట్ అయినట్టు వాక్యంలో అప్డేట్ అవ్వాలి. దేవుడు ఏం చేస్తాడు, దేని ద్వారా ఎలా సహాయం చేస్తాడు నీకు అర్థం అవ్వాలి. కొరత ఉందా? యూ హ్యావ్ టు రిలీజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రొటెక్షన్ లేదా? యూ హ్యావ్ టు రిలీజ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. పవర్ కావాలా? యూ హ్యావ్ టు రిలీజ్ హోలీ స్పిరిట్. ఏదికి దేన్ని వాడాలో నీకు అర్థం కావాలి. ఆ వాక్యం నీకు మొదట తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. సో దేవుని మహిమలో ఉన్నది ఏంటంటే ప్రావిజన్. చెప్పండి ఏంటి? ఉదయాన్నే ఆహారం, సాయంత్రం మాంసం. అంటే నీకు కావలసింది, నీ జీవితానికి కావలసింది మహిమలోనే ఉంది. కాబట్టి మహిమను నువ్వు ట్యాప్ చేస్తే నీకు కావలసింది నీ జీవితంలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు అడగాల్సింది, అయ్యా మహిమలో ఎలా కార్యం జరుగుతుందో నువ్వు అడగాలి, మహిమను నువ్వు రిలీజ్ చేయాలి. 2 విషయాలు చెప్తున్నాను. మహిమలో 2 పనులు జరుగుతాయి. నెంబర్ 1, ఆహారం. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి. పైనుంచి ఏమొస్తుంది? ఏమండి, ఒక మాట చెప్తాను మీకు ఇంట్రడక్షన్. పైనుండి వచ్చే ప్రతి ఒక్కటి భూలోకానికి ఆశ్చర్యమే. పైనుండి వచ్చే ప్రతి ఒక్కటి భూలోకానికి
ఆశ్చర్యమే. నెంబర్ 1, మన్నా భూమి మీద కురిసినప్పుడు వాళ్ళు చూసి ఏమన్నారు? ఫస్ట్ ఇది ఏమి అన్నారు. పైనుండి భూలోకానికి యేసుక్రీస్తు వచ్చి అద్భుతాలు చేస్తున్నప్పుడు ఏమన్నారు? ఈయన ఎవరో. యాక్ట్స్ చాప్టర్ 2లో పరిశుద్ధాత్మ కుమ్మరించబడి వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యులు ఏమన్నారు? ఇది ఏమి. అర్థమైందా? ఇప్పుడు చదివారు ఈ మాట మీరు? ఇది అంటే పైనుండి వచ్చినటువంటి మన్నా వాళ్ళకి అర్థం కాలేదు, పైనుండి వచ్చిన యేసు వారికి అర్థం కాలేదు, పైనుండి వచ్చిన ఆత్మ వారికి. ఇట్ ఈస్ ట్రూ, పైనుంచి వచ్చేది ఎప్పుడు కొత్త, పైనుంచి వచ్చేది తక్కువ మనుషులకు అర్థం కాదు. పైనుండి వచ్చేది మనుషులకు అర్థం కాదు, పైనుండి వచ్చేది నిజమైంది, పైనుండి వచ్చేది కింద ఉన్న దాన్ని ప్రభావితం చేస్తుంది. రెండో లాజిక్ చెప్తా. పైనుండి వచ్చేదే కింద ఉన్న దాన్ని ప్రభావితం చేస్తుంది. ఏంటి పైనుండి వచ్చే వాతావరణంలో చెప్పండి? ఇప్పుడు చెప్పారు. నెంబర్ 1 రైన్, లేకపోతే భూమి సారం లేదు, పంటలు లేవు. పైనుండి వర్షం కురిస్తేనే భూమి మీద పంటలు పండుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. ఈ విధంగా మనుషులందరూ బ్రతుకుతున్నారు. నెంబర్ 2 పైనుంచి వచ్చేది ఏంటి? మంచు. నయాగరా జలపాతం మొన్నెళ్ళి చూశాను నేను. పెద్ద జలపాతం, సమ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే, ఒకప్పుడు కరిగిపోయి ఇదైపోయిన మంచు సమ్మర్లో కరిగి ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. మంచు కూడా నదుల్లాగా మారి, మంచు కూడా పంటలకు ఉపయోగపడుతుంది, నదుల్లాగా మారుతుంది, అనేక మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. పైనుంచి వచ్చే మంచు భూమిని ఏం చేస్తుంది? మనుషుల్ని ఏం చేస్తుంది? ప్రభావితం. పైనుంచి ఇంకేమొస్తుంది? సూర్యరశ్మి. చెప్పండి ఏంటి? ఎండ లేదు అనుకోండి, ఏమవుతాం? ఎండ లేకపోతే భూమి మీద ప్రాణం ఉండదు. ఎండ లేకపోతే ప్రాణకోటి బతకదు. చెట్లలో పత్రహరితం అంటాం దాన్ని. చెట్లలో పత్రహరితం తయారవ్వదు, గ్రీనరీ తయారవ్వదు. మనుషుల్లో డి విటమిన్ ఉండదు. మనుషుల యొక్క జాయింట్లన్నీ కొంగరలు తీసుకుపోతాయి, జంతువులన్నీ చచ్చిపోతాయి. ఖచ్చితంగా ఎండ కావాలి. పైనుంచి వచ్చేటువంటి ఎండ భూమిని, భూమి మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? గాలి కూడా పైనుంచి వస్తుంది. ఏం చేస్తుంది? మనల్ని ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు గాలి. నిజంగా ఐసీయూలోకి వెళ్తే తెలుస్తుంది గాలి విలువ ఏంటి అనేది మనకి. ఒక్కసారి ఆక్సిజన్ పెట్టించుకుంటే తెలుస్తుంది గాలి విలువ ఏంటి అనేది. ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్నారో తెలుసా? కాసేపు వెళ్ళి నుంచుని ఒక అరగంట ఆక్సిజన్ పెట్టించుకుంటున్నారు. ఆక్సిజన్కి ఇంత ఖరీదు, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఫ్రీగా దేవుడు ఇస్తున్నాడు. ఈ యొక్క ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ఎయిర్. ఎక్కడి నుంచి వస్తుంది? ఎయిర్ ఫ్రమ్ అబౌవ్. ఇప్పుడు చెప్పండి, పైనుండి వచ్చేదే ప్రభావితం చేస్తుంది కానీ కిందది కాదు. కాబట్టి ఈరోజు మీతో చెప్తున్నాను, మహిమా మేఘం ఎక్కడ కనబడింది అంటే భూమి మీద కనపడలేదు, మహిమా మేఘం పైనే కనపడింది. పైనుండి వచ్చేదే కింద ఉన్నదాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, ఎవరైనా సరే దేవుని యొక్క పిల్లలు, సంఘం ఈ రోజున తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మహిమలో ఉన్నది పైనుండి నీకు భూలోకానికి అనుగ్రహించబడి నిన్ను బలపరిచి, స్థిరపరిచి, ధైర్యంగా ఉంచేటువంటి శక్తి దేనిలో ఉంది చెప్పండి? మహిమలో ఉంది. ఒక్కసారి గమనించండి, చర్చికి పైనుండి రావాల్సింది ఏంటి? చర్చి కదా మన టాపిక్ ఈరోజు. చర్చికి పైనుండి రావాల్సింది ఏంటి చెప్పండి? ఏంటి? ప్రైజ్ ది లార్డ్. చర్చ్ ప్రతిరోజు మనకి డిఫరెంట్ ఫుడ్ మనకు ఎలా అవసరమో సంఘానికి ప్రత్యక్షత అవసరం. వినుట వలనే ఎవరి మీద విశ్వాసం? అది దేవుని మీదైనా, దేవుని కార్యాల మీదైనా, పరిశుద్ధాత్మ మీదైనా, ఆయన వరాల మీదైనా, ఆయన సేవ మీదైనా విశ్వాసం కలగాలంటే వినాలి అని అంటే పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రత్యక్షత వినాలి. ఆ కబుర్లు, ఈ కబుర్లు, ఈ చుత్తి, ఆ సుత్తి కాదు.
ఇక్కడ నిలబడి మనం మాట్లాడాల్సింది సీజనల్ వర్డ్. ప్రతి సీజన్లో ఒక కొన్ని ఫ్రూట్స్ ఎలా వస్తాయో ఆ ఫ్రూట్స్ తిన్న వాళ్ళు నెక్స్ట్ సీజన్కి యాంటీబయాటిక్ వార్లో ఎలా డెవలప్ అవుతుందో, దేవుడు కూడా ఒక ప్రత్యక్షతని తనతో కనెక్షన్లో ఉన్నటువంటి దైవ సేవకులకి ఆయన ఒక ప్రత్యక్షతను రిలీజ్ చేస్తాడు. ఆ ప్రత్యక్షత ద్వారా సంఘానికి ఇస్తే సంఘం బలంతో ఉంటుంది. సో చర్చికి కావాల్సింది పైనుండి రావడం అంటే అర్థం ఏమిటంటే, యేసుప్రభువు వారు చెప్పారు, మీరందరూ భూ సంబంధులు, నేను ఎక్కడి నుంచి వచ్చాను? పైనుండి వచ్చాను. పైనుండి వచ్చేది దేవుని వాక్యం. ఈ రోజున వాక్యాన్ని గూర్చిన ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి ఉండాలి. సంఘం ఎప్పుడూ కూడా వాక్యంలో సాలిడ్గా ఉండాలి. సాలిడ్గా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత నువ్వు పొందిన వాడవై ఉండాలి. This is what I release to this church and to the servant of God in the name of Jesus. మనకు తెలిసింది కాదు, ఎవరికో ఇష్టమైంది కాదు, ఎక్కడో యూట్యూబ్లో చూసింది కాదు, ఎవడో చెప్పింది కాదు, నీ ప్రభువు నుంచి విన్నది. ఆ సీజన్కి దేవుడు నిర్ణయించింది. ఆయన చెప్పిన దాన్నే దైవ సేవకుడు బోధించునుగాక. దాని ద్వారా సంఘం బలపరచబడి వినటం వల్ల దేవుని యందు విశ్వాసం పొంది వారు స్థిరపరచబడి గొప్ప కార్యములు చేయునటువంటి యోధులుగా మారుదురుగాక. దేవునికి స్తోత్రం. పైనుండి మన్నా వచ్చింది. ఆ మన్నా ఏంటి అని అంటే, యేసుప్రభువు వారు చెప్పారు, మన్నా తిన్నవాడు చనిపోయాడు, కానీ నన్ను తిన్నవాడు ఎన్నటికీ చచ్చిపోడు. నువ్వు ఎప్పటికీ చచ్చిపోకుండా సజీవంగా ఉండాలంటే యేసు క్రీస్తు అయ్యున్నటువంటి వాక్యాన్ని నువ్వు తినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 2, యు నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. అభిషేకం. చాలామంది మంచి ట్రాన్స్ఫర్లు చేశారు, ఆపేశారు. ఇప్పుడు నో ట్రాన్స్ఫర్స్. మీ జాబ్కు ట్రాన్స్ఫర్ ఏమో, దీనికి ట్రాన్స్ఫర్ ఏమి ఉండదు. ఆయన చేయాలి దాన్ని. నీ అభిషేకం నీదే, నా అభిషేకం నాదే. నాది నీకు, ఆయన మీద ఉన్నది రెండింతలు నా మీదకి రమ్మని చెప్పి అది అన్ని చోట్ల జరగదు. అది నీది నీదే, నాది నాదే. నిన్ను ఎలా వాడుకోవాలి, నిన్ను అలా వాడుకుంటాడు, నన్ను ఎలా వాడుకోవాలి, నన్ను అట్లా వాడుకుంటాడు. అందరు ముక్కులు ఉన్నాయి ఇక్కడ, ఒక ముక్కు ఒక రకంగా ఉండదు. అందరికీ ఉన్నాయి ముక్కులు. మీకు తెలుసు అందరి కళ్ళు ఉన్నాయా? మన కళ్ళన్నీ ఒక్కటి కూడా, ఇన్ని కోట్ల మందిలో ఒక్కన కన్ను కూడా కలవదు. అందుకని ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మీ ఐ స్కాన్ చేస్తాడు. థంబ్ ఇంప్రెషన్లోనైనా కొద్దిగా కలుస్తుందేమో కానీ అసలు ఐలో మాత్రం కోట్ల మందిలో ఒక్కడికి కూడా నీకు నువ్వు ప్రత్యేకం. చెప్పండి ఒకసారి, నేను ప్రత్యేకం. నీ అభిషేకం కూడా ప్రత్యేకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను క్లియర్గా చెప్పగలను, దురాత్మల మీద పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఎలా ఇచ్చాడు. దేవుని అభిషేకంతో అనంతపురం డిస్టిక్లో ఎన్ని వందల దెయ్యాలు ఏ విధంగా వెళ్ళగొట్టాను. దేవుని అభిషేకంతో ఏ పరిస్థితినైనా లోపర్చుకోగలిగినటువంటి శక్తి దేవుడు ఎలా ఇచ్చాడు. ఐ కెన్ క్లియర్లీ టెల్ యూ ఆర్ డిక్లేర్ యూ, పుస్తకాలుగా నేను దాన్ని చెప్పగలను. యు నీడ్ గాడ్స్ అనాయింటింగ్. వాక్యం ఎప్పుడు ప్రజల్లో పని చేయాలంటే అది గుర్తుండిపోవాలి అనంటే అది ఖచ్చితంగా పైనుంచి వచ్చింది అయి ఉండాలి. ఆ పైనుంచి వచ్చిందని దేంతో తీసుకెళ్లాలో తెలుసా? విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేకంతో నువ్వు దాన్ని తీసుకువెళ్ళినప్పుడు అభిషేకం కాడి మాను మ్రోకులను ఏం చేస్తుంది? విరగగొడుతుంది. పైనుంచి నీకు వచ్చే ప్రతి సహాయాన్ని కూడా తీసుకొస్తుంది. పైనుండి వచ్చే సహాయాన్ని పొందనటువంటి వాళ్ళు మీలో ఎవ్వరూ కూడా. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుడి సహాయాన్ని మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ద థర్డ్, నెంబర్ 3, మూడవది పైనుండి నీకు వచ్చేది గుర్తుపెట్టుకోండి, గాడ్స్ ప్రొటెక్షన్. చెప్పండి ఏంటి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకు తెలియనటువంటి ఇన్విజిబుల్ వరల్డ్లో నీ కోసం చాలా పని జరుగుతుంది, నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ. మీ అందరికీ తెలుసు, గెహాజీ బయటకు వచ్చి వాకులు ఊడుస్తున్నాడు. ఒక్కసారి కిందకు చూశాడు. ఎవరు కనపడ్డారు? ఎలీషాని పట్టుకోవడానికి వస్తున్నటువంటి సైన్యం ఈటెలతో కత్తులతో పట్టుకోవడానికి వస్తున్నారు. ఏం చేశాడు? గావు కేకేసి పెద్ద కేకేశాడు.
మీరు భయపడేది, కేక వేసేది ఎప్పుడో తెలుసా? మీరు పైన చూడకుండా కింద చూసినప్పుడే. నా మాట అర్థమవుతుందా మీకు? మీరు పైకి చూడకుండా కిందికి చూసినప్పుడే మీలో భయం, మీలో బీపీ, మీలో ఆందోళన, మీలో కంగారు, మీలో ఇబ్బంది. ఏ వ్యక్తి అయితే పైకి చూసే అనుభవంలో ఉంటాడో, పై సంబంధమైన అర్థం చేసిన అనుభవంలో ఉంటాడో, వాడు ఏమి కంగారు పడ్డాడు. వీడి పెద్ద కేకేసి, దైవజనుడా ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి వాడు కేక వేసినప్పుడు లోనున్న దైవజనుడు అంటున్నాడు. ఆయన బయటకు వచ్చాడా? బయటకు రాలా. ఆయన లోన్ నుంచి అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? భయపడవద్దు, వాళ్ళకి మాంస సంబంధమైన బాహువే ఉంది, కానీ మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని. తండ్రి, వీడు చూస్తున్నట్లు వీడి కళ్ళు తెరు. ఈరోజు మీ కళ్ళు తెరవబడాలి. పరలోకం మీకోసం, దేవదూతలు మీకోసం, దేవుని వాక్యం మీకోసం, దేవుని వాగ్దానం మీకోసం, దేవుని రక్తం మీకోసం ఏ భద్రతతో మిమ్మల్ని బంధించి ఉందో, నడిపిస్తుందో, ఈ ప్రత్యక్షత మీ కళ్ళు తెరిచి మీరు చూడగలగాలి. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏమొస్తుంది గ్లోరీలో? దేవుని మహిమలో ఇది ఆపరేట్ అవుతుంది. పైనుంచి వచ్చేది ఇది. ఎప్పుడైతే గెహాజీ కళ్ళు తెరవని ప్రార్థన చేశాడో ఎలీషా, అప్పుడు వాడు కళ్ళు తెరిచి కింద చూడటం మానేసి ఏం చేశాడు? పైకి చూస్తే ఏం కనపడిందంట? అగ్ని రథాలు ఏం చేస్తున్నాయి అంట? పర్వతం చుట్టూ తిరుగుతున్నాయి. అప్పుడు చూశాడు కిందకి, వీళ్ళ మొహం వీళ్ళేం చేస్తారు? మా చుట్టూ ఇంతమంది దేవదూతలు ఉంటే, ఇన్ని రథాలు తిరుగుతుంటే, ఇంతమంది సైన్యం మా చుట్టూ ఉంటే వీడు మమ్మల్ని ఏమి చేస్తాడు? ఇంకంతేకాదు, ఎలీషా బయటకు వచ్చి కిందకు చూసి, తండ్రి వీళ్ళని అంధత్వంతో మొత్తం అన్నాడు. వాళ్ళు ఎలీషాని పట్టుకోవడానికి చూస్తున్నారు. ఆయన మాట్లాడేసరికి ప్రార్థించేది గుడ్డోళ్ళు అయిపోయారు. ఎవరిని వెతుకుతున్నారు మీరు? ఎలీషాని వెతుకుతున్నాం అన్నారు. రండి చూపిస్తానన్నాడు. అందరు చేతులు కట్టుకుని ఆడి చేయి ఈడు చేయి ఆడి పట్టుకుని మొత్తం అందరు వెనకాల వచ్చారంట. వచ్చేసరికి రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ నిలబెట్టి ఏమన్నాడు? తండ్రి వీడి కళ్ళు తెరు అన్నాడు. వాళ్ళు వస్తే రాజుగారి ముందు సైన్యం మధ్యలో నిలబడు. గజ ఒడిగిపోయారు. అయ్యో ఏంటిది? ఈయన పట్టుకుందాం అనుకుంటే ఈయనే మనల్ని పట్టుకున్నాడే. చెప్పండి, నువ్వు ప్రమాదంలో పడిపోతున్నావు అని నువ్వు అనుకోవటం కాదు, అసలు ప్రమాదమే నీ చేతుల్లో పడదు. నువ్వు భయపడటం కాదు, నిన్ను చూసి ప్రమాదమే భయపడుతుంది, పరిస్థితే భయపడుతుంది. ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు మార్చగలిగినటువంటి శక్తి చెప్పండి ఎక్కడుంది? ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆ సహాయం, అభిషేకం ఎక్కడుందంటే మహిమలో ఉంది. ఎంతమంది మీరు కేకలేస్తున్నారు? ఎంతమంది మీరు భయపడుతున్నారు? నా మీదకు ఒక రౌడీ వచ్చి బెంగళూరులో 10 మందిని వేసుకొచ్చాడు. తమిళ రౌడీ. ఆడు దాదాపు 8 మర్డర్లు చేశాడంట. రేయ్, ఈ జాగా వదిలి బయటికి వెళ్ళిపోకపోతే ఎక్కడ నిన్ను మొక్క నరికేస్తా అని చెప్పి ఆ కత్తి వెనకాల ఉంటే దాన్ని చూపించాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ కంప్లైంట్ కూడా తీసుకోరు వాడి మీద. ఎవడకి చెప్పుకున్నా పని లేదు అక్కడ. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆ భూమిని ప్రభువు చెప్పాడు నాకు, దీన్ని న్యూ జెరూసలేం చర్చికి నేను ఇస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఈడొచ్చి నన్ను నరికేస్తాను, చంపేస్తానంటే నా ప్రాణం కోసం ఏం చేయాలి నేను? ఇప్పుడు 3 రోజులు టైం ఇస్తున్నా. 3 రోజుల్లో నువ్వు జాగా ఖాళీ చేయకపోతే ఇక్కడే ముక్కల కింద నరుగుతా. నా గురించి కావాలంటే అడ్రస్ తెలుసుకో నువ్వు అని చెప్పుకోవచ్చాడు. ఆడి మీదకి ఎట్లెళ్ళి ఆడితో ఏమన్నానో నేను మీతో ఇప్పుడు సేవకుడిగా చెప్పకూడదు. ఆ టైం అటు వచ్చింది, ఏం చేయలేను. వాని మీదకి వెళ్ళి నేను మాట్లాడితే ఆడన్నాడు, వీడు పాస్టరా రౌడీరా అన్నాడంట. వెళ్ళిపోయాడు. మరి వాడికి భయం వేసి వెళ్ళిపోయాడో లేదా? నువ్వు మురిగితే చాలు, దేవుడి పని దేవుడు చేసుకుంటాడు. నువ్వు పారిపోతామే కాదు, అమ్మో నా ప్రాణం అనుకుంటే కాదు, నువ్వు నిలబడితే నీ పక్షాన్ని ఏం చేయాలో ఆయన చేస్తాడు. దేవుడి స్తోత్రం. ఐ ఛాలెంజ్ యు డియర్ బ్రదర్స్, నీ పక్షాన ఉన్న సహాయం గొప్పది. అందుట్లో ఒకడన్నా, రేయ్ యారో గుత్తా నిమ్మగే అన్నారో గుత్తా నిమ్మగే అన్న. నీ అన్న నీకేమో, నాకు కాదురా.
ఆయన 4వ రోజు ఇక్కడ కాలు పెట్టమన్నారు. సంగతి ఏంటో తేల్చేస్తారన్న. ఈయన్ని కాదు ఇంకో 10 మందిని తెచ్చుకు వీళ్ళ సంగతి ఏంటో తేల్చేస్తా, 4వ రోజు అడుగు పెట్టమని అన్న. నేను మాట్లాడానంతే, దేవుడు పని దేవుడు. మరి ఆడికి ఆ భయం తెప్పించాడు. మరి 4వ రోజు వస్తే మరి నేను కొట్టేవాడిని లేదు, తర్వాత సంగతి. ముందు ఇన్ని కష్టాలు పడి కొనుక్కుంటే ఈడు వెళ్ళిపోమంటే పారిపోతామా? ఏమండి, నువ్వు నిలబడితే అద్భుతం చేయటం దేవుని చేత ఉంది. ఈరోజు 100 మంది 1000 మంది ప్రజలు ఈరోజు అక్కడ చక్కగా ఆరాధన చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే ఒక్క పర్సన్ అక్కడ ఏమయ్యాను, నిలబడ్డాను. 3 విషయాలు చెప్తున్నాను. ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, పైనుండి వచ్చేది నీకు పైనుండి వస్తుంది, కింద నుండి వచ్చే సహాయం నీ కింద నుండి వస్తుంది. సాయంత్రం వారు ఏం తిన్నారంట? వాళ్ళు మాంసం తిన్నారు. మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? పూరేళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆన్ ఎర్త్, భూమి మీద నుంచి నీకేం రావాలి? గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ డిసైడ్. ఎక్కడ ఉద్యోగం నీకు రావాలి, ఎంత ఉద్యోగం నీకు రావాలి, ఎంత జీతం నీకు ఉండాలి, ఎవరు నీకు ఇవ్వాలి, మొత్తం అంతా దేవుడు నిర్ణయిస్తాడు. బిలీవ్. ప్రార్థన చేయి ఈ రోజు నుంచి, ప్రభువా నీ మహిమ నా మీదకు వచ్చునుగాక, నీ మహిమలో ప్రతి ఒక్కటి నేను అనుభవించునుగాక. నీకు సాక్షినై ఉండటం కోసమే, స్వార్థంతో కాదు. ఇది నా దేవుడు చేసిన మేలు అని నేను చెప్పటం కోసం. ప్రభువా నీ మహిమ నా మీదకి వచ్చి పైనుండి వచ్చేదాన్ని, క్రింది నుంచి వచ్చేదాన్ని నీవు నాకు అనుగ్రహించి నీ సాక్షినై బ్రతికించుదువుగాక. మీరు ప్రార్థన చేయండి, ప్రతిరోజు దీన్ని విడుదల చేయండి, అద్భుతాన్ని మీరు చూస్తారు. కొన్ని 100 సాక్ష్యాలు నేను చెప్పగలను. ఒక్క సాక్ష్యం చెప్తా దీని ప్రూఫ్ కోసం. బెంగళూరు చర్చ్ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి టైం దగ్గరికి వచ్చేసింది. 2 రోజులు ఉంది. ఇంకా దాదాపు 20 లక్షలు నాకు కావాలి. నా దగ్గర డబ్బు లేదు. నేనా వాళ్ళని వీళ్ళని అడుక్కునేటువంటి మనస్తత్వం నాకు లేదు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభు అంతా సమకూర్చారు, కానీ ఇంక 20 లక్షలు కావాలి. జాగ్రత్తగా వినండి, ఎట్లా ఉంటుందో విశ్వాసం ఒకసారి చూడండి. ప్రావిజన్ ఎలా ఉంటుంది? సరే, ఎవరో వస్తే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఒక ఆయన ఫోన్ చేశారు, బ్రదర్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా అన్నాడు. లేదు బ్రదర్ ఇంకా అవ్వలేదు, 2 days ఉంది. డబ్బులు సమకూడినాయా? ఇంకొక 20 లక్షలు కావాలి, ప్రార్థన చేస్తున్నాను, ఏమైనా అవకాశం ఉందా అన్నాడు. ఎక్కడ అవకాశం లేదు బ్రదర్, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఇస్తాడు అని మాత్రం అన్నా. సరే, నా దగ్గర డబ్బులు లేకపోయేసరికి ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అన్నాను, సార్ ఒక్క వారం టైం ఇస్తారా అన్న. రాజుగారు, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 60 లక్షలు మీకు అడ్వాన్సు, 65 లక్షలు వెనక్కిస్తా, మీకు 5 ఎక్స్ట్రా ఇస్తా, దయచేసి మీరు బ్యాక్ తీసేసుకోండి. ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారన్నాడు ఆయన. సరే, అవసరం లేదు, వద్దని చెప్పి ఆపేసి. సరే, ఏం చేయాలి? ఆయన ఏమన్నాడు తెలుసా? తమ్ముడు సిటీలో ఉన్నాడా? ఉన్నాడన్న. ఒకసారి ఆఫీసు పంపించండి. 25 లక్షలు. ఎంత? నేను అడిగింది ఎంత? అడిగింది కాదు, నేను చెప్పింది ఎంత, నాకు అవసరం ఎంత? 20. ఆయన 25 లక్షలు కట్టకట్టి మా తమ్ముడికి ఇచ్చి 20 లక్షలతో ముందు రిజిస్ట్రేషన్ చేయమను, అర్జెంట్ ఏదైనా ఉంటే 5 లక్షలు వాడమను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదేమన్నా అప్పుగానా? కాదండి, గిఫ్ట్గా. గిఫ్ట్గా మీకు ఎవరిని ఇచ్చారా? మహిమ మీద ఆధారపడిన టేస్ట్ మీరు చూస్తారు. ట్రూ, మీరు మహిమ మీద ఆధారపడిన టేస్ట్ ఏంటో మీరు చూస్తారు. నేను పుస్తకం తెరిస్తే ఎన్నో కార్యాలు మీతో చెప్పగలను. ఫస్ట్ అమెరికా వీసా వచ్చింది నాకు, సారీ ఇన్విటేషన్ వచ్చింది. ఇన్విటేషన్ వస్తే నేను ఒక ఏజెంట్కి ఇచ్చాను, వాడు అన్ని రాంగ్ అప్లై చేసి పెట్టాడు. సీనియర్ ఏజెంట్ చూసి అన్నాడు, సారీ రంగరాజు గారు, ఈసారి మీకు ఖచ్చితంగా రాదు, ఎందుకంటే మా వాడు రాంగ్ అప్లై చేశాడు అన్నాడు. ఎలా చేశాడు అన్నాడు. ఒకటి, మీ ఫోటో ఎవరో తీశారు, ఆ ఫోటో 80% ఫేస్ 20% బాడీ ఉండాలి, మీ హెయిర్ అంతా నీట్గా కట్ చేసి ఫోటోషాప్ చేశాడు, ఫోటోషాప్ చేసిన ఫోటో పెట్టాడు, అది ముందు చూడటమే ఫేక్ అనుకుంటాడు, ఎత్తేస్తాడు. 2, మీరు తిరిగిన ముస్లిం కంట్రీస్ ఫస్ట్ ఎంటర్ చేశాడు. ముందు ముస్లిం కంట్రీస్ మీరు ఎంటర్ చేశాడు, వాడికి అసలు ముందు అనుమానం. ముందు ఇజ్రాయేలో లేకపోతే లండనో లేకపోతే ఇంగ్లీష్ కంట్రీస్ పెట్టి తర్వాత ముస్లిం కంట్రీస్ పెట్టాలి, అది తర్వాత. 3వది ప్రాముఖ్యమైంది, మీరు మీటింగ్కి ఏమో కాన్ఫరెన్స్కి స్పీకర్గా వెళ్తున్నారు షికాగోకి, కానీ ఈడేమో కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నాడుగా రాశాడు. సో ఈ 3 మీద మీకు ఖచ్చితంగా రిజెక్ట్ అవుద్ది అన్నాడు. సరే, కానీ ఇంటర్వ్యూ వస్తుంది, మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళాను.
సరే వెళ్ళి నిలబడ్డాను. అమెరికా పెద్ద పరలోకమేం కాదు, పరలోకం పోతే బాధపడాలి. అమెరికా పెద్ద విశేషమైంది ఇది కాదు, ఇంకోటి వస్తుందని అనుకున్నాను. సరే వెళ్ళాలి కదా అని వెళ్ళాను. కానీ నా ముందు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళ వైఫ్స్ పిల్లలతో వచ్చారు. వాళ్ళ ముగ్గురిని రిజెక్ట్ చేశారు. వాళ్ళ ముగ్గురిని రిజెక్ట్ చేసేసరికి నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను కదా రాదని. కానీ ఈసారి నాకు అనిపించింది, నా ఖచ్చితంగా ఇది కావాలి. వీసా దేవుడు నాకు ఇవ్వాలి. నేను అమెరికా వెళ్ళి సుఖపడటానికి కాదు, నా దేవుని కార్యం ఏంటో నేను చెప్పుకోవటానికి. దేవునికి స్తోత్రం. ఐ రిలీజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని కృపాసత్యాలను విడుదల, అప్పుడు నాకున్న ప్రత్యక్షత అది. కృపాసత్యాలను విడుదల చేస్తున్నాను అని మహిమను రిలీజ్ చేశాను. దగ్గరికి వెళ్ళాను, ఇన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళా. వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు, పేరు చెప్పా. హౌ మెనీ డేస్ యూ విల్ స్టే దేర్ అన్నాడు. 15 రోజులు అని చెప్పి. వాట్ 15 days ఇన్ అమెరికా అన్నాడు. ఎస్, 4 days మేరీల్యాండ్లో, 4 days షికాగోలో. మీ దేశం నాకు 5-6 రోజులు చూస్తా, 15th day ఐ విల్ బీ ఇన్ ఇండియా అని అన్నాడు. ఓకే, గివ్ మీ యువర్ ఓల్డ్ పాస్పోర్ట్ అన్నాడు. ఓల్డ్ పాస్పోర్ట్ ఇచ్చాను. ఓకే, చూశాడు, యువర్ వీసా ఈ శాంక్షన్, యువర్ వీసా ఈ శాంక్షన్. నేను అడిగింది 15 రోజులు, అడేసింది ఎంతో తెలుసా? 10 సంవత్సరాలు. ఇప్పుడు 6 సంవత్సరాలు వెళ్ళి వచ్చా. దేవునికి స్తోత్రం. మీకు అనిపించట్లేదా మహిమ కావాలని? ఇట్లా చెప్పానంటే ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నా జీవితాన్నే ఫెయిత్ మీద, విశ్వాసం మీద కట్టుకొచ్చాను. అందుకే చెప్తున్నాను, చర్చ్ నీడ్స్ దిస్. హల్లెలూయా. చర్చ్కి ఇది కావాలి. సంఘం దీన్ని నేర్చుకోవాలి. దీనిలో ఉన్న మహిమ ఏంటో, గొప్పతనం ఏంటో ప్రతి ఒక్కరు మీరు అనుభవించాలి. అప్పుడే మీరు ఎక్స్పాండ్ అవుతారు, మీరు అభివృద్ధి చెందుతారు. దేవునికి స్తోత్రం. సెకండ్, రెండో విషయాన్ని చెప్తాను త్వరగా. మహిమ ఆపరేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ కింగ్స్, హోలీ స్పిరిట్ గాడ్. ఎనిమిదవ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి ఎక్కడికి వచ్చినప్పుడు, మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండు కొనగా, ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి, ఇంకొకసారి గట్టిగా. రెండో పాయింట్ చెప్పమంటారా అమ్మా? రెండో పాయింట్ చెప్పమంటారా? ఏమండి అంటున్నారు కానీ సౌండ్ రావట్లేదు. చెప్పమంటారా వద్దా? రైట్, మీకు ఈరోజే చెప్తాను, మళ్ళీ రేపు చెప్పను ఇంకా మీకు. ప్లీజ్ రిసీవ్ దిస్. సొలొమోను మందిరం కట్టించాడు. ఒకవేళ అది కానీ ఇప్పుడుంటే ఒక రిచెస్ట్ మందిరం అయ్యేది. ఎందుకంటే వాళ్ళ డాడీ ప్రపంచంలో ఉన్న విలువైన వాటన్నిటినీ ఏం చేశాడు? ఆయన సమకూర్చాడు. ఈయన జ్ఞానంతో దాన్ని కట్టించాడు. కట్టించిన తర్వాత దాన్ని ఓపెనింగ్ చేసి డెడికేషన్ చేసిన తర్వాత ఆయన ఒక ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిన వెంటనే జరిగింది ఏంటంట? యెహోవా యొక్క తేజో మహిమ అనండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. యెహోవా యొక్క తేజో మహిమ ఆ మందిరం మీదికి వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, చర్చికి రావాల్సింది ఎవరు? చర్చికి రావాల్సింది డబ్బులు ఉన్నోళ్ళ? చర్చికి కావాల్సింది ఉద్యోగులా? చెప్పాలి. చర్చికి కావాల్సింది మనుషులు మాత్రమేనా? కాదు, దేవుని యొక్క మహిమ చర్చి మీద ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీ సాటర్డే, సపోజ్ మీరు ఫ్రైడే ఆరాధన చేస్తారు, ప్రతి గురువారం మీరు ప్రార్థన చేసే స్థలంలో దైవ సేవకుడు కానీ కొంతమంది పరిచర్య విషయంలో ఆసక్తి కలిగిన వారు వచ్చి, రేపు మీరు చేయాల్సింది ఏంటంటే, అయ్యా వి వెల్కమ్ యువర్ గ్లోరీ, నీ తేజో మహిమను మా సంఘం మీదకి వచ్చున్నట్లు తండ్రి మేము ఆహ్వానిస్తున్నాం, ప్లీజ్ కమ్ అని ఆ మహిమ యొక్క ప్రత్యక్షతను కలిగి మహిమను ఆహ్వానించే వాళ్ళు కావాలి. ఎవరి సంఘం మీద దేవుని మహిమ ఉంటుందో
ఆ సంఘం సమృద్ధితో ఉంటుందండి. ఉండే ప్రజలు ఉంటారు, ప్రజల్లో ఉండాల్సింది ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంపద ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇస్ దేర్. మొదటి మాటలోనే చెప్పాను, గ్లోరీ ఆఫ్ గాడ్ లో ఉన్నది ఏమిటంటే పైనుంచి వచ్చే సహాయం ఉంటుంది, కింద నుంచి వచ్చే సహాయం ఉంటుంది. ఆ మహిమ వీళ్ళ మీదకి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే చర్చిలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దే విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. నా సంఘ సభ్యుడు ఇక్కడే ఉన్నాడు. సాక్ష్యాల సమయం అని ఒకటి ఉంటుంది మాకు. ఆ సాక్ష్యాల సమయంలో ఖచ్చితంగా ఎవరి జీవితంలో ఏం జరిగిందో వాళ్ళు సాక్ష్యం చెప్తారు. ప్రతి వారం కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు మేము వినాలి. ఇది రంగరాజు గారి ప్రార్థన బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి. చెప్పండి దేని బట్టి? దేవుని ద వర్డ్ దట్ ఐ రిలీజ్, నేను విడుదల చేసేటువంటి వాక్యాన్ని బట్టి అద్భుతాలు వాళ్ళు చూస్తారు. మన నవంబర్ 1st వీక్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తం అనే దాన్ని విడుదల చేశాను. ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత. 7 గంటలకు ఆయన విన్నాడు, 9 గంటలకు ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నకి 6 పిల్లలు, 4 కూతుర్లకి ఇచ్చే ఆస్తి ఇచ్చేశాడు. 2 కొడుకుల్లో ఒక కొడుకు ఇచ్చే ఆస్తి ఇచ్చేశాడు. కానీ ఒక కొడుకు మాత్రం, పెద్ద కొడుకు మాత్రం ఏమీ ఇవ్వాల. ఈయన అడుగుదాం అనుకున్నాడు, ఆయన గుట్టకొట్లు ఆడుతాడు, ఎప్పుడు పోయేటట్టు ఉన్నాడు. సరే ఆస్తి ఇవ్వాలి, ఆయన సంతకం పెట్టాలి. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతుంది. ఆయన్ని ఈయన అడగలేడు, ఆయన చేయట్లేదు. ఒక ప్రార్థన చేసుకెళ్ళాడంట, అయ్యా నీ హస్తం మా నాన్న మీదకి వచ్చి నాకు చేయాల్సింది ఆయన చేయునుగాక. ఇంట్లోకి వెళ్తామే, రే పెద్దోడేట్రా అన్నాడు. ఏంటన్నాడు? నువ్వు పేపర్స్ రెడీ చేసుకో, నేను సంతకం పెడతాను అన్నాడు. ఏం పేపర్లు నాన్న? అవే రా ఆస్తి పేపర్లు. ఈయన అనుకున్నది ఒక స్థలం అయితే 3 స్థలాలు ఇచ్చాడు అన్న. కరెక్ట్గా 11 గంటలకు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను 7:30కి ప్రార్థన చేసుకున్నాను, 10:30కి దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. దిస్ ఇస్ పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మహిమ నీ మందిరం మీద ఉంటే దాని అవసరతలో ఉన్న మనుషుల యొక్క అవసరాలు ఆ మహిమ ఏం చేస్తుంది? పాస్టర్ గారు తీర్చలేరు, నేను తీర్చలేను. ఆ మహిమను నువ్వు ఇన్వైట్ చేస్తే ఆ మహిమలో ఉన్న ప్రావిజన్ ఏం చేస్తుంది అంటే నిన్నేం చేస్తుంది? సమృద్ధితో నింపుది. ఇప్పుడు చెప్పండి, చర్చి మీద ఏముండాలి? చెప్పండి, చర్చి మీద ఏముండాలి? యెహోవా తేజో మహిమ. ఆ తేజో మహిమ వచ్చినప్పుడు అంట యాజకులు ఆ తేజో మహిమకి, దీని అర్థం ఏంటో తెలుసా? అప్పుడు వరకు వాళ్ళు చేయగలిగింది చేస్తూ వచ్చారు, మహిమ వచ్చేసరికి వాళ్ళు చేసే పని ఆపేశారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు చేసే పని జరుగుతుంది. మహిమ వచ్చినప్పుడు నీ పనులు ఆగిపోతాయి. నీ స్ట్రాటజీ, నీ తెలివితేటలు, నీ గొప్పతనం, నువ్వు ఉపయోగించే ఇవి అన్నీ వెళ్ళిపోతాయి. దేవుని పని ఎక్స్క్లూజివ్గా ప్రారంభం అవుతుంది, దేవుని మార్గం ప్రారంభం అవుతుంది, దేవుని శక్తి ప్రారంభం అవుద్ది. అప్పుడు ఆ సంఘంలో దేవుని గురించి ప్రజలు సాక్ష్యం ఇవ్వటం మొదలు పెడతారు. ప్రజలు మార్పు గురించి సాక్ష్యం ఇవ్వటం మొదలు పెడతారు. మా చర్చిలో ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, పేద ఆమె. ఆమంటే వాళ్ళ కాలనీలోనే హడల్ అంటే హడల్. ఆమెతో పోట్లాట పెట్టుకున్నాడంటే అది సచ్చాడని అర్థమేం కాదు. ఈమె మన చర్చికి వచ్చి దేవుని దయవల్ల మారి రక్షించబడి బాప్తిసం పొందింది. పక్కింటి అమ్మాయి అంట కనీసం ఆ వాకిలు ఊడ్చుకునేటప్పుడు గాలికి ఒకవేళ అవతలకి ఏదన్నా ఒక పేపర్ వెళ్ళిపోతే గబగబా తెచ్చుకుని ఊడ్చుకుని ఆమె చూసి భయపడి పక్కకు తెచ్చుకునే ఆమె ఈ పక్కకు దోసేస్తుందంట. అంతా ఎవరి పక్కి? ఈమె మీదకి. సరే ఈమె మెల్లగా, అంతకు ముందైతే తెలుసుగా ఉతికి ఆరేసేది, సరే మెల్లగా దాన్ని కూడా పోగేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుందంట. ఆమె చెత్త తీసుకొచ్చి వాళ్ళ కాంపౌండ్లో దిమరిచ్చింది, దాన్ని కూడా ఎత్తి అవతల వేసిందంట. నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె వచ్చి అంటుంది, అయ్యా మీరు ఏం మందు పెట్టారు ఆమెకి అంది. నేను చెప్పాను, వాక్యం పెట్టానమ్మా. ఆమె హిందూ, ఆమెకు తెలియదు. వాక్యం అదేంటి అంది. చర్చిలో ఉంటుంది రా ఇస్తానంద. చర్చిలో ఉంటుంది రా ఇస్తాను, నీకు కూడా ఇస్తానంద. ఏమోనండి మీరు ఏం పెట్టారో ఏం చేశారో తెలియదు, కానీ అసలు ఏమంటే మా ఆయనకి ఈమెతో పోటాడితే మా ఆయన బయటకు కూడా రాడండి. అట్లాంటిది ఈమె నిజంగా మారిందండి అని చెప్పి ఆమె గురించి వాళ్ళు ఊరంతా సాక్ష్యం చెప్పారు. ఇలాంటి సాక్ష్యాలు నువ్వు చర్చిలో వింటావు.
పేదలు నిలబడి దేవుని నమ్మకత్వాన్ని గురించి మాట్లాడతారు. నీ స్ట్రాటజీ సాగిపోతాయి, దేవుని స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అవ్వడం పనిచేస్తుంది. యాజకులు ఆయన తేజో మహిమకి ఏం చేయలేకపోయారు, నిలవలేకపోయారు. మనం నిలవలేం, వచ్చి ఆయన నిలుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన సంఘంలో నిలిస్తే తన ప్రజలు ఆయన ద్వారా మేలు అనుభవిస్తారు. తన ముఖ కాంతిలో వాళ్ళు ఎదుగుతారు. ఆయన ప్రభావ మహిమలను వాళ్ళు అనుభవిస్తారు. అలాంటిది దట్ ఈస్ ద చర్చ్. హల్లెలూయా. ఇన్ ద ఎండ్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ వర్డ్స్. ఒకసారి చూడండి. హల్లెలూయా. ఏం చేస్తుంది ఈ దేవుని యొక్క మహిమ? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఎక్కడెక్కడ క్రీస్తు యేసునందు ప్లస్ మళ్ళీ మహిమలో మీ ప్రతి అవసరమును, ఒక్కసారి చెప్పండి, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అనండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. ప్రతి అవసరాన్ని, అంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నీ ప్రతి అవసరాన్ని తీర్చే ప్రావిజన్ ఎక్కడుంది? క్రీస్తు యేసు మహిమలో ఉంది. ఎంతమంది మీరు అవసరతలతో లేదు 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 అని ఇజ్రాయేల్ లాగా మాట్లాడుకుంటున్నారు? ఈ రోజు నుంచి నమ్మండి, క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాన్ని ఆయన, నువ్వు అడిగిందే కాదు, నువ్వు ఫీల్ అయింది కూడా తీరుస్తాడు. నేను నిజంగా చెప్తున్నానండి, మీరు ఫీల్ అయింది కూడా తీరుస్తాడు. ఒకసారి ఏదో మినిస్ట్రీకి వెళ్తున్నాను, మంచి మామిడికాయలు రోడ్డు పక్కన కనపడినాయి. గబక్కన ఆపి కొందాం అనుకున్నాను, కానీ టైం లేదు. మంచి కాయలు అనిపించింది కానీ వెళ్ళిపోయాను. నేను మినిస్ట్రీకి వెళ్ళి చేసుకుని వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అదే మామిడికాయలు ఉన్నాయి. నేను అడిగాను, గ్లోరీ ఎవరు తెచ్చారు? ఎవరో వచ్చారండి ఇందాక, డజన్ మామిడికాయలు తీసుకొచ్చి పెట్టారు. నేను కనీసం అడగలేదండి, మనసులో అనుకున్నా అంతే. నీ ఆశను ఆలోచనను కూడా ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఇది ప్రావిజన్ ఎక్కడుంది? క్రీస్తు యేసు మహిమలో. అందుకని అంటున్నాడు మోషే, అయ్యా నీ మహిమను ఒక్కసారి చూపించు. సో ఆయన కింద విషయాలు మీకు అందరికీ తెలుసు, నేను అది మాట్లాడలేదు, జస్ట్ బేసిక్ మీతో మాట్లాడుతున్నాను. ఆయన మహిమలో నెంబర్ 1 చెప్పండి, ఏముంది? పైనుండి వచ్చే సహాయం ఉంది, క్రింది నుండి వచ్చే సహాయం ఉంది. నెంబర్ 2, దేవుని మందిరం మీదకి ఆ మహిమ వచ్చినప్పుడు మందిరములో ఉన్న ప్రజలందరూ వాళ్ళ పనులు ఆగిపోతాయి, దేవుని పనులు ప్రారంభమవుతాయి. నెంబర్ 3, క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఈ సంఘానికి ఈ మహిమను దేవుడు తోడుగా ఉంచి, దైవజనుడికి దైవజనురాలకి తోడుగా ఉంచి ఈ మహిమతో వీరిని నడిపించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. హోలీ స్పిరిట్, హల్లెలూయా. అందరూ చెప్పండి, మహిమ, ఓ మహిమ, మహిమ. ఓ థ్యాంక్ యూ ఫాదర్. నేను వెండి బంగారాలు అడగట్లేదు, కానీ నీ మహిమను అడుగుతున్నానయ్యా. ఈరోజు ప్రత్యక్షతతో అడుగుతున్నానయ్యా, నీ మహిమ నాకు కావాలి. నిజంగా నీ కటాక్షం నా మీద ఉంటే, నా పేరును బట్టి నిజంగా నువ్వు ఎరిగి ఉంటే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే, అయ్యా నీ మహిమను నాకు చూపంతే చాలు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సర్వశక్తివంతుని ఈ మందిరం యానివర్సరీ కాదు, 60వ యానివర్సరీ కూడా జరుపుకోవాలి. దేవుడు దీనికి మహిమను తోడుగా ఉంచునుగాక. క్రీస్తు యేసు మహిమలో వీరి ప్రతి అవసరం తీర్చబడునుగాక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పైనుండి వచ్చేదే ప్రభావితం చేస్తుంది. పైనుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఇదేమిటి అనేదే. పైనుంచి వచ్చిన పరిశుద్ధాత్మ కానీ, పైనుండి వచ్చిన యేసుక్రీస్తు కానీ, పైనుంచి వచ్చిన మన్నా కానీ ఇదేమిటి అని అన్నారు. ఎస్, నీ జీవితం ప్రజలకు ఆశ్చర్యంగా ఉంటుంది. నీ సాక్ష్యాలు ఆశ్చర్యంగా దేవుడు మారుస్తున్నాడు. కమాన్, ఎస్ ఫాదర్, ఐ గేవ్ బర్త్ ఫర్ ఇట్. ఈ రోజు ఈ వాక్యానికి నేను జన్మనిస్తున్నాను. నాలో
నా జీవితంలో కూడా ఇది ఏమిటి, ఇది దేవుని కార్యం కాదా అనే విధంగా దేవుని అద్భుతం జరుగును గాక. ఓ ఐ రిలీజ్ దిస్ లార్డ్. వారి మీదికి మహిమ వచ్చినప్పుడు ఉదయాన్నే వారు మన్నా తిన్నారు, సాయంత్రం వారు మాంసం తిన్నారు. మన్నా పైనుండి వచ్చింది. ఇది దేవుడు వారికి అనుగ్రహించిన పరలోకపు ఆహారం. ఇది ఈరోజు నువ్వు ఎక్స్ట్రాడినరీని భుజిస్తావు. ఎక్స్ట్రాడినరీ ప్రత్యక్షత, ఎక్స్ట్రాడినరీ అనాయింటింగ్, ఎక్స్ట్రాడినరీ ప్రొటెక్షన్. యు విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫ్రమ్ అబౌవ్. నిశ్చయంగా నువ్వు, నీ బిడ్డలు, నీకున్నటువంటి భద్రత, నీ ఉద్యోగం చుట్టూ, నీ ఆరోగ్యం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ దేవుని భద్రత వలయం ఎలా ఉంటుంది. నేను ముట్టడం ఎవరి తరం కాదు. కేకలేస్తున్న నువ్వు ప్రత్యక్షతను అర్థం చేసుకుంటే ఈ రోజు నుంచి ఎలీషాలాగా ధైర్యంగా ఉంటావు. హోలీ స్పిరిట్, సర్వశక్తివంతుడు అయిన తండ్రి, భూమికి ఆకాశమునకు ప్రభువా, ఈ సంఘం కోసం, సంఘస్థుల కోసం, వాక్యాన్ని విన నీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా మాటలతో ప్రార్థన చేయట్లేదు, నీ వాక్యంతో ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి, నీ మహిమను నాకు చూపు. ఆ మహిమలోనే పరలోకం నుంచి వచ్చే మన్నా ఉందయ్యా. ఆ మహిమలోనే అద్భుతమైన తేనె వంటి ఆహారం వాళ్ళు తిన్నారయ్యా. ఆ మహిమలోనే ఈరోజు వాక్య ప్రత్యక్షత మాకు రావాలయ్యా. ఆ మహిమలో నుంచి అభిషేకం మాకు రావాలయ్యా. ఆ మహిమలో నుంచి నీవు అనుగ్రహించినటువంటి కాపుదల మాకు రావాలయ్యా. పై నుండి మాకు రావాల్సిన ప్రతి ఒక్కటి మీ మహిమలో వచ్చునుగాక. ఈ రోజు వాక్యాన్ని విన్న నీ ప్రజలు, ఈ యొక్క సంఘం, ఈ యొక్క దైవజనుడు, ఈ రోజు దైవజనులు ఇట్టి భద్రతను, ఇట్టి సహాయమును సమృద్ధిగా నీ బిడ్డలు అనుభవించుదురుగాక. లెట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కమ్ అపాన్ us, O God. స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ లైఫ్స్, O Lord. ఇప్పటి వరకు ఎక్కడ దరిద్రులుగా ఉన్నామో నీ మహిమ చేత ఐశ్వర్యవంతులు మగుదము గాక. నీ మహిమ ఐశ్వర్యాన్ని మేము అనుభవించుదము గాక. మీ మహిమ ఐశ్వర్యాన్ని మా జీవితంలో మేము సాక్ష్యమిచ్చుదము గాక. మేము దరిద్రులం కాదయ్యా, ధనవంతుడిని కలిగిన వారం నాయన. మీ కార్యం మా జీవితంలో నెరవేర్చబడును గాక. వారి సాయంకాలం పూరేళ్లు తిన్నారు, భూమి మీద నుంచి వచ్చినాయి. అవును, నీ బిడ్డలకు కావలసిన ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలకు కావలసిన స్థిరత్వం, నా తండ్రి నీ బిడ్డలకు భూమి మీద కావలసిన ఆహారం, భూమి మీద కావలసిన నీ సహాయం, ప్రతి ఒక్కటి ఈ కుటుంబాలకు, ఈ సంఘములకు యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాను నాయన. yes Holy Spirit. and number 2, దేవుని తేజో మహిమ. మనుషుల పనులు ఆగిపోయి, మనుషుల ఆలోచనలు ఆగిపోయి, మనుషుల చర్యలు ఆగిపోయి, దేవుని మహిమ నివసించే స్థలం, దేవుని కార్యాలు జరిగే స్థలం, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వబడే స్థలం. దేవుడే దేవుడే దేవుడే. ఈ సంఘంలో ఎవరున్నారు అంటే మనుషులు కాదు, దేవుడున్నాడు అని దేవుడే పొగడబడేటువంటి సంఘంగా ఈ సంఘాన్ని మార్చండి. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ఈరోజు బిడ్డలు ఎవరెవరు కన్నీళ్లతో, అభద్రతతో, భయాందోళనతో, దుఃఖంతో ఉన్నారో నీ సేవకుడిగా ప్రార్థిస్తున్నానయ్యా. నా ప్రార్థన ఆలకించి వారి ప్రతి అవసరం క్రీస్తు యేసు యొక్క మహిమలో వారి ప్రతి అవసరం ఈరోజు వాక్యాన్ని విని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కార్యాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ అద్భుతాన్ని జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంఘం మీద నీ మహిమ నుంచుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంకొకసారి గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు నెరవేర్చుతున్న దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. God, we give you glory, we celebrate your victory. Thank you, Holy Spirit. Praise you, Father. Thank you very much. God bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.